వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. మనందరం కూడా మంచిగా ఉండాలి, మంచితనం ఉండాలి అని అనుకుంటూ ఉంటాము. కానీ ఆ మంచితనము ఎక్కడి వరకు ఉండాలి, అది మంచితనం ఉన్నా కానీ మనం ఎలాంటి ప్రాబ్లమ్స్లో పడతాము, ఎన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది, అదంతా కూడా మనం తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏం లేదండి, ఒక్కొక్కసారి మన మంచితనం వల్లనే మనము చాలా కోల్పోతాము. మనకి నచ్చిన వాళ్ళని కోల్పోతాము, మనకున్న పేరుని కోల్పోతాము, మనం కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బును కోల్పోతాము. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చాలా మన జీవితంలో విలువైనవి ఏవైతే ఉన్నాయి అని మనం అనుకుంటూ ఉంటామో అలాంటి వాటన్నిటినీ కూడా కోల్పోయేటటువంటి పరిస్థితి మన మంచితనం వల్లనే వస్తుంది. మీరు అనుకోవచ్చు, అదేంటండి మంచితనం వల్ల మంచి జరుగుతుంది కానీ చెడలా జరుగుతుంది అని చెప్పేసి. ఎందుకు అంటే మంచితనం అనేది మన ఒక్కరికి ఉంటే సరిపోదు. మనతో ఉండేవాళ్ళు, మన మంచి కోరేవాళ్ళు కూడా మనకు స్నేహితులై ఉండాలి, మన చుట్టుపక్కల ఉండాలి, మన లైఫ్లో ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం మంచిగా ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు కూడా మన మంచిని ఆలోచించి మనకి మంచి జరగాలని కోరుకుంటారు. కానీ మన చుట్టూ అసూయాపరులు, మన చుట్టూ ఈర్ష్య పడేవాళ్ళు, మన చుట్టూ మన మంచిని కోరుకుంటే జెలస్ ఫీల్ అయ్యే వాళ్ళు, మనకి మంచి జరిగితే ఎవరైతే అది ఓర్వలేకుండా ఉండేవాళ్ళు, పైకి మంచితనాన్ని నటిస్తూ నీ వెనకాల గోతులు తీసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా నీ చుట్టుపక్కల నీ లైఫ్లో ఉన్నప్పుడు నీ మంచితనము కొంచెం కాతే కొంచెం కూడా పనికిరాదు. ఆ మంచితనమే నీకు తిప్పలు తెచ్చి పెడుతుంది అనమాట. కాబట్టి మంచిగా ఉండకూడదా అంట, మంచిగానే ఉండాలి. కానీ ఎంతవరకు నీ మంచి నీకు ఉపయోగపడుతుంది, ఎంతవరకు ఆ మంచితనం వల్ల నువ్వు కోల్పోతున్నావు, ఎంతవరకు ఆ మంచితనము నీ లైఫ్ని సర్చ్ చేసేలాగా ఉంటుంది. సో ఎంతవరకు మనం మంచిగా ఉండాలి, చెడ్డవాళ్ళు మనకి చెడు చేస్తూ ఉన్నా మనం మాత్రం వాళ్ళకి మంచి చేస్తూనే ఉందామా? ఇదొకటి కూడా మీరు ఆలోచించుకోవాలి. నా మంచితనం వల్ల నేను ఏం కోల్పోతున్నాను, నేను పేరును కోల్పోతున్నానా అంటే నాతో ఉండేవాళ్ళు నాతో మంచిగా ఉండి నేను చేసిన మంచిని మర్చిపోయి పక్కకి నా గురించి చెడు ప్రచారం చేస్తున్నారా? జాగ్రత్త పడండి. అప్పుడు కూడా మంచితనం పనికిరాదు. నీ మంచితనం వల్ల ఎప్పుడైనా నీ రిలేషన్షిప్లో నీకు ప్రాబ్లం వస్తుందా అంటే ఎదుటి వాళ్ళు మాత్రం ఆ మంచితనం నీ మీద చూపించట్లేదు, ఎంతసేపటికి ప్రతి యాక్షన్ కూడా నీ సైడ్ నుంచే వస్తుంది అనుకోండి, అప్పుడు నీ మంచితనం పనికిరాదు. ఎప్పుడూ కూడా నీకు తోడుగా నీడగా ఉంటాము అన్నవాళ్ళు నిన్ను మోసం చేస్తూ ఉన్నారా, అయినా మళ్ళీ మళ్ళీ వాళ్ళని మీరు క్షమించేస్తూ ఉన్నారా, అలాంటప్పుడు కూడా నీ మంచితనం పనికిరాదు. చూడండి, మంచితనం ఉండాలి అని అంటాం కాదు, మంచితనం కూడా ఎన్ని సందర్భాల్లో పనికిరాదు, ఎన్ని సందర్భాల్లో దానివల్ల నువ్వు ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా మనము ఆలోచించుకోవాలి. మంచికి మంచి, చెడుకు చెడు అని అందుకే అంటారనమాట. ఇప్పుడున్న రోజుల్లో ఇంకా చాలా ముఖ్యం అది. ఎప్పటికీ నేను ఎవరు ఏది చేసినా నేను మాత్రము మంచి చేస్తాను అని నువ్వు అనుకున్నావు అనుకోండి, ఓకే, అది తప్పు కాదు. నీ కర్మ వల్ల నువ్వు ఏదో ఒక రోజున మంచి పనుల వల్ల, నువ్వు చేసిన పనుల వల్ల నీకు దేవుడు అనేవాడు కాపాడుతూ ఉండొచ్చు. కానీ ఇది కలికాలం. ఎంతో కొంత చెడు జరిగేటప్పుడు నీ నోరెత్తి ఇది నువ్వు చేస్తున్నది చెడు, నువ్వు చేస్తున్నది తప్పు అని మాట్లాడేటటువంటి ఒక వాయిస్ కూడా నీదై ఉండాలి. ఎప్పుడు పడడమే కాదు, అప్పుడప్పుడు పడితే ఏ విధంగా ఎదుట వాళ్ళకి తగులుతుంది అనేది కూడా ఎదుట వాళ్ళకు కూడా మనం చూపించాల్సిన పరిస్థితులు ఉంటాయన్నమాట. కాబట్టి అతి మంచితనానికి పోకుండా ఎంతవరకు మంచిగా ఉండాలి, ఎప్పుడు ఇచ్చి పడేయాలి ఎదుట వాళ్ళకి, ఏ టైంలో ఇవ్వాలి, ఏది ఇవ్వాలి అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.